రాత్రంతా అమర్ బాగి ఆకాష్ కోసం వెతికి ఉంటారు. ఇక ఆకాష్ దొరక్కపోయేసరికి బాగీని ఇంటికి పంపించేసి అమర్ రాథోడ్, ఇన్స్పెక్టర్ అందరూ కూడా రణవీర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ కారు దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడే రణవీర్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. మీరు వెంటనే ఈ ఫోన్ని ట్రాక్ చేయండి, లొకేషన్ కనిపెట్టండి అని ఇన్స్పెక్టర్కి చెప్పి అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ ఉంటాడు. నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు అమర్ అని రణవీర్ చెప్తూ ఉంటే, నువ్వు చెప్తున్నది నిజమేనా అని నమ్మడానికి గ్యారంటీ ఏంటి అని అమర్ అంటూ ఉంటాడు. పోనీ నీ కొడుకు అతి కష్టంగా తీసుకుంటున్న ఈ శ్వాస సౌండ్ విను, నీకే తెలుస్తుంది అని ఆకాష్ మొహాని దగ్గర ఉన్న రణవీర్ ఫోన్ పెట్టేసి ఆక్సిజన్ మాస్క్ తీసేసి వినిపిస్తూ ఉంటాడు. నా కొడుకేమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఉండవు అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. టైం చాలా తక్కువగా ఉంది అమరేంద్ర, నువ్వు నా కూతుర్ని నాకు అప్పచెప్పు, అప్పుడే నీ కొడుకుని నేను ప్రాణాలతో అప్పచెప్తాను. ఒకవేళ నీ కొడుకు చనిపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు అని రణవీర్ చెప్తూ ఉంటే, రేయ్ అంటూ అమర్ కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటాడు. అలా చెప్పి రణవీర్ ఫోన్ కట్ చేయడంతో హలో హలో అంటూ అమర్ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అమర్, ఇన్స్పెక్టర్ రాథోడ్ ముగ్గురు కూడా మూడు వైపులా ఆ స్లమ్ ఏరియా మొత్తం కూడా జల్లెడ పడుతూ వెతుకుతూ ఉంటారు. అమర్ ఏమో బైక్లో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. బాగి ఇంటి దగ్గర నించొని ఉంటే ఇంకా ఏదో సూట్ కేస్ని చెంబా లోపల పెడుతూ ఉంటుంది. అప్పుడే కాఫీ టేబుల్పై ఆకాష్కి ఇచ్చే మెడిసిన్ బాక్స్ ఉంటుంది. అదేంటి, ఆకాష్కి ఇచ్చే మెడిసిన్ బాక్స్ ఇక్కడే ఉంది. ఇప్పుడు 1 అవర్లో ఆకాష్కి ఈ మెడిసిన్ ఇవ్వాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఆయన ఉన్న లొకేషన్ దగ్గరికి నేను తీసుకువెళ్తే సరిపోతుంది అని బాగి ఆ మెడిసిన్ ఉన్న బాక్స్ని పట్టుకొని ఆటోలో బయలుదేరి అమర్ ఉన్న లొకేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు రణవీర్, ఈ అమర్ నా కూతుర్ని నాకు అప్పచెప్తాడా లేదా, నేను దొరికిపోతానా ఏంటి అని టెన్షన్ పడుతూ ఆకాష్ దగ్గరే ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.